కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ సభకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. లివిల్, ప్రత్యూష, ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇటు శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టులు గంపగుత్తగా అప్పజెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున చలో నల్గొండ భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 2 లక్షల పైచిలకు జనం హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తయినాయి. 1:30 గంటలకి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా నల్గొండ భారీ బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి బయలుదేరినట్లు మనకు సమాచారం ఉంది. అయితే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ఇటు నల్గొండ పట్టణానికి ఆనుకున్న మర్రిగూడ చౌరస్తాలో 100 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభను నా భూతో నా భవిష్యత్ అనే విధంగా ఇవాళ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ఇప్పటికే యావత్ తెలంగాణ ప్రజానీకం మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు, మా సమస్యలు ఎప్పుడు చెప్పుకోవాలని వినేందుకు ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్న తరుణంలో ఇవాళ చలో నల్గొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఇటు నల్గొండకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభను ఇప్పటికే జలాల దోపిడీ ఏ విధంగా జరిగింది, గతంలో తెలంగాణ మనం ఎందుకు సాధించుకున్నాం, తెలంగాణ కోసం ఎందుకు పోరాటం చేసినాం అనే దానిపై ఇవాళ ఒక క్లారిటీ ఇవ్వనున్నారు. తెలంగాణ అనేది నీళ్లు, నిధులు, నియామకాల కోసం నాడు ఉద్యమం చేశాము. ఇవాళ అదే నీళ్లు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు కాకముందుకే ఇవాళ ఆంధ్ర పెత్తందారులకు, కేంద్రానికి తలొగ్గి ఆంధ్రకు అప్పనంగా అప్పజెప్పిన నేపథ్యంలో ఈ కేఆర్ఎంబీకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి జంగు సైరన్ ఇక్కడి నుంచే మోగించనున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. దీనికి సంబంధించి అయితే మనతో మాట్లాడడానికి ఇక్కడ మహిళా కార్యకర్తలు చెప్పండి, అసలు ఇవాళ కేసీఆర్ ఈ బహిరంగ సభ ఏ విధంగా చూస్తారు మీరు? ముందుగా అందరికీ నమస్తే. ఈ సభను ఏ విధంగా చూస్తున్నామంటే, మొదటి సభ ఇది అధికారం తర్వాత. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అడుగడుగునా తెలంగాణకు నీటి అడ్డంకులను సృష్టించింది. ఆ అడ్డంకులు, ఆ అవమానాలను ఎదుర్కోవడానికే రాదు ఇయ్యరు అన్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి ఢిల్లీ మెడలు వంచి బాపు కేసీఆర్ గారు తెలంగాణను సాధించిన తెలంగాణను 60 ఏండ్ల కాంగ్రెస్ పాపాలను కడిగేసిండు. బీడుబడ్డ భూములను సస్యశ్యామలం చేసిండు. నీళ్ల తెలంగాణ చేసిండు, పసిడి పంటల తెలంగాణ చేసిండు, ధాన్యాగారం నా తెలంగాణ అని చేసి చూపించిండు. ఎవరైతే ఏ నాయకులు అయితే తెలంగాణోడికి పరిపాలన చేత కాదు అన్నారో ఆ నాయకుల చేతనే జై తెలంగాణ, జై కేసీఆర్, దేశానికి అన్నపూర్ణ నా తెలంగాణ అనే విధంగా చేసి చూపించింది బాపు కేసీఆర్ గారు. మళ్ళీ అదే కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో వచ్చేసింది. అదే మళ్ళా స్టార్ట్ అయింది, నీళ్ల దోపిడీ స్టార్ట్ అయింది. అదే కేఆర్ఎంబి నుంచి వెళ్ళి అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు నీళ్లు తరలించకపోతుంటే మంగళారతులు పట్టిన నాయకులే ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిర్రు. ఫేక్ వాగ్దానాలు, ఫేక్ స్టంట్లతోటి, దొంగ హామీలతోటి అధికారంలోకి వచ్చి రాగానే రెండు నెలల్లోనే మా నీళ్లను కేంద్రానికి అప్పజెప్పిండ్రు, మా బోర్డులను కేంద్రానికి అప్పజెప్పబోతున్నారు. ఈ అప్పజెప్పబోతున్నది మళ్ళా నిన్న అసెంబ్లీ సాక్షిగా నిండు సభల అన్ని తప్పుడు ప్రచారాలే చేసిండ్రు. హరీష్ అన్న గారు మాట్లాడుతుంటే 21 మైకులు కట్ చేసి వీళ్ళు చేసింది తప్పు, మేం చేసేదే కరెక్టు అని జనాలకు ఒక ఫేక్ ప్రాపగాండా తీసుకుపోతున్నారు. జనాలకు సంజాయిషి ఇచ్చుకుంటారు బాపు కేసీఆర్ గారు. జవాబుదారీ జనాలకు, ఫేక్ వాగ్దానాలు, ఫేక్ స్టంట్లతోటి ఢిల్లీ గులాంలకు కాదు. అదేవిధంగా ఇలా జవాబుదారీ ఇవ్వడానికి అసలు ఏం జరిగింది, కృష్ణా రివర్ బోర్డులా ఏం జరిగింది, 9.5 ఏండ్లల్లా బాపు కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు కేంద్రానికి అప్పజెప్పలేదు? ఇప్పుడు బాపు కేసీఆర్ గారి తెలంగాణ ప్రభుత్వము అధికారం కోల్పోయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మన బోర్డులన్నీ కేంద్రానికి అప్పజెప్పింది. ఈ కేంద్రానికి అప్పజెప్పడం వల్ల ఏ విధంగా నీళ్ల కష్టాలు రాబోతున్నాయి, నల్లగొండ, మహబూబ్ నగరు, హైదరాబాదుకు తాగునీటి ఎద్దడి ఏ విధంగా ఏర్పడబోతుందనేది బాపు కేసీఆర్ గారు సవివరంగా వివరిస్తారు.
అయితే ఎవరు చూసినా ఇవాళ ఏదైతే యావత్ తెలంగాణ నష్టపోతున్న తీరును ఖచ్చితంగా యావత్ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం కేసీఆర్కే ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ ఒక జవాబుదారీగా ఇవాళ చెప్పబోతున్నారు. 60 ఏళ్ళ పాలనను కడిగి పారేసిన తెలంగాణ అధినేత కేసీఆర్ ఇవాళ 60 రోజుల్లోనే కృష్ణా బోర్డుకు కృష్ణా జలాలను సమర్పించడం పట్ల ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా మండిపడుతుంది. అయితే అంతేకాకుండా ఇటు శ్రీశైలం పవర్ హౌస్ కావచ్చు, శ్రీశైలం నుంచి వచ్చే వాటా కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ నుంచి వచ్చే వాటాకు ఇప్పటి వరకు కూడా లెక్కలు చెప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది ఉంది. అయితే ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అదే దొంగ లెక్కలు చెప్పుతూ, కాకి లెక్కలు చెప్పుతూ కేఆర్ఎంబీ పైన నిందలు వేస్తున్నారే తప్ప, గత ప్రభుత్వం పైన కేఆర్ఎంబీ అప్పచెప్పిందని నిందలు వేస్తున్నారే తప్ప మేము అప్పచెప్పని చెప్పారు. అంతేకాకుండా నిన్న ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారో అది నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండ సభలో భారీ బహిరంగ సభ పెడుతున్నామన్న నేపథ్యంలోనే నిన్న హడావిడిగా ఎజెండా మారుస్తూ నిన్న ప్రత్యేకంగా చర్చ పెట్టారు. ఆ చర్చ కార్యక్రమంలో కేఆర్ఎంబీకి అప్పచెప్పబోమని చెప్పేసి తీర్మానం చేశారు. అప్పచెప్పబోమని తీర్మానంలో కూడా కొన్ని గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లనే మేము అప్పచెప్పాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారే తప్ప ఎక్కడ కూడా మేము అప్పచెప్పలేదు అని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే సాగునీరుకు సంబంధించే కాదు, త్రాగునీరుకు కూడా పెద్ద ఒక ఇబ్బందులు వచ్చే పరిస్థితి వల్ల యావత్ తెలంగాణలో ఏర్పడింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి నాగార్జున సాగర్ నుంచి రావాల్సిన నీటి వాటా ఏదైతే ఉందో తాగునీరుకు సంబంధించి ఆ నీటి వాటా కూడా ఇవాళ తేలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంది. ఇప్పటికే రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తింది. దీనికి నాడు ఏదైతే కృష్ణా జలాలతో పాటు ఫ్లోరోసిస్ రక్కసిని రూపుమాపేందుకు నాటి సీఎం కేసీఆర్ నాటి ఉద్యమ నేత నడుం బిగించి నల్గొండ నుంచే జంగు సైరన్ ఊదారు. ఆ జంగు సైరన్ ఇవాళ మరోసారి నల్గొండ వేదికగానే యావత్ తెలంగాణ ప్రజానికానికి కేఆర్ఎంబీకి అప్పచెప్పిన తీరును లేవనెత్తి ప్రజానికానికి చెప్పే సభగా ఇది చూస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత మాట్లాడే మాటలు వినేందుకు కూడా ఆసక్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయి, ఇటు పోలీస్ శాఖ కూడా భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఏదైతే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఇటు నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతాల జిల్లాలు వీరు ఖచ్చితంగా కృష్ణా వాటర్కి సంబంధించి వీరు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఈ వరి సాగుకు ఇవాళ తీవ్ర నష్టం వస్తుంది. ఈ నష్టానికి ఏ విధంగా అయితే కేఆర్ఎంబీకి అప్పచెప్పిరో కేఆర్ఎంబీ రేపు పొద్దున ఏదైనా ప్రాజెక్టు పైకి తెలంగాణ అధికారులు వెళ్ళాలంటే ఖచ్చితంగా కేంద్రం అనుమతి తీసుకొనే ప్రాజెక్టు పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ సమాజంకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ దుష్ప్రచారం కావచ్చు, ఈ అప్పగింతలు కావచ్చు, వాటి అన్నింటిపైన కూడా ఇవాళ ఈ సభ వేదికగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. ప్రత్యూష. రైట్లీ విల్ థ్యాంక్స్ ఫర్ ది లైవ్